హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ. నా పేరు శ్రీనివాస్. తెలంగాణ స్టేట్లో టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్, దీన్ని టీసీసీ కోర్స్ అని కూడా మనం పిలుస్తుంటాం. ఇందులో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, లోయర్ అండ్ హయ్యర్ వీటికి సంబంధించిన 45 రోజుల కాల వ్యవధితో మనకి ట్రైనింగ్ ఇస్తారు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ గవర్నమెంట్ కాలేజీలలో కానీ ఈ సర్టిఫికేట్ అనేది చాలా విలువ. మనకి స్కూల్స్ ఉంటాయి కదా, మన తెలంగాణ స్టేట్లో స్కూల్స్ కానీ, కేంద్రీయ విద్యాలయంలో కానీ, నవోదయ కానీ, అండ్ ఇక్కడ రుక్మాపూర్ సైనిక్ స్కూల్స్ కానీ, ఇట్లాంటి స్కూళ్ళలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఉద్యోగాలకు ఈ సర్టిఫికేట్తో మీరు ఈజీగా అప్లికేషన్ చేసుకొని గవర్నమెంట్ ఉద్యోగాలు పొందవచ్చు. మరి దీనికి క్వాలిఫికేషన్ ఏంటి, దీని ప్రాసెస్ ఎట్లా చేసుకోవాలి, ఎక్కడ వెళ్ళి అప్లికేషన్ చేసుకోవాలి, ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారు అనేది, ఇట్లాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు చూడాల్సింది లాస్ట్ వరకు. ఓకే, సో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది క్లియర్గా నేను చెప్పేది. ఎందుకంటే దీనికి 7వ తరగతి, సో 7th క్లాస్ మినిమం క్వాలిఫికేషన్స్, సో మ్యాక్సిమం ఎంతున్నా పర్లేదు. కేవలం 45 డేస్ ఈ ట్రైనింగ్తో మీకు గవర్నమెంట్ నుంచి మంచి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉన్నదో అందులో మీకు ట్రైనింగ్ తీసుకోండి, మంచి సర్టిఫికేట్ వస్తుంది. మన ఎంటైర్ కన్మార్ జిల్లాలో 33 జిల్లాలో ఈ కోర్స్ అయితే మనకు అందించడం అయితే జరుగుతుంది. సో తక్కువ సీట్లు అయితే ఉంటాయి కాబట్టి దీనికి ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. సో మొత్తం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి ఏంటిది అనేది. దీని మీద ఆల్రెడీ మనం గతంలో కూడా వీడియో చేసి వీడియో సెక్షన్లో పెట్టడం అయితే జరిగింది. దానికి సంబంధించిన కూడా కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇది మినిమం 7th క్లాస్, మళ్ళీ చెప్తున్నా చూడండి, మినిమం 7th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అప్లికేషన్ చేసుకోండి. ఈ అప్లికేషన్ చేసుకున్నప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాల్లో అంటే గవర్నమెంట్ స్కూళ్ళలో ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఉద్యోగాలు పడ్డప్పుడు చాలా ఈ సర్టిఫికేట్ అనేది పరిగణలోకి తీసుకుంటారు. మరి రండి, ఆలస్యం లేకుండా ఇది ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి, దీని ప్రాసెస్ అంతా ఏంటిది అనేది నేను చెప్తాను. నోటిఫికేషను అండ్ ఎవరైనా అప్లికేషన్ వస్తే కనుక అది ఖచ్చితంగా నేను అది ఎట్లా అప్లికేషన్ చేసి చూపిస్తాను. అండ్ ఆల్రెడీ గతంలో కూడా వీడియో చేశాను ఎట్లా అప్లికేషన్ చేయాలో అనేది కూడా. ఓకే, చూడండి వాళ్ళంటే అది చూడండి, రెండు సేమ్ ప్రాసెస్, అప్పటికిప్పుడు ఏం మారలేదు. ఓకేనా, లేటెస్ట్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, మీరు చేయాల్సింది ఒకటే అండి, ప్లీజ్ మీరు వీడియోని లాస్ట్ వరకు చూడండి, నచ్చితే ఒక లైక్ చేయండి. ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి విషయాలు అందిస్తాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పూర్తిగా చూస్తే మీకు కొంత నాలెడ్జ్ వస్తుంది. అండ్ మరికొందరికి ఈ విషయం గురించి చెప్పడానికి కూడా మీకు కూడా ఈజీగా అర్థమైపోతుంది. సో మీకు లాస్ట్ వరకు చూడండి, పోయేదేమున్నది, అయితే వీలైతే మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేస్తారు, లేకపోతే మరి కొందరు చెప్తారు, అంతే కదా. రండి మరి తెలుసుకుందాం పూర్తి వివరాలు. అయితే ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే పేజీకి అయితే వచ్చేసేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదిగోండి టీసీసీ జనవరి 2026 ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది. సో ఇది క్లిక్ చేయడం ద్వారా మనము అప్లికేషన్కి వెళ్ళి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. లేదు, ఇదిగోండి అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే ఏం లేదు, ఇక్కడ ఆధార్ నేమ్ ఎంటర్ చేయండి, అండ్ క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేయండి, ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి, ఇక్కడ జెండర్ మీ యొక్క మేలా ఫీమేలా మీ యొక్క జెండర్ ఎంటర్ చేయండి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఇక్కడ క్యాలెండర్ ఉంది, క్యాలెండర్ మీద క్లిక్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్షన్ చేసుకోండి. అండ్ మీ యొక్క క్యాస్ట్, ఓకే, సో ఇక్కడ క్యాస్ట్ ఏదైతే ఉందో దేని కిందకి వస్తారో క్యాస్ట్ అయితే సెలెక్షన్ చేసుకోండి. అండ్ మీడియం, సో ఎగ్జామ్ ఇంగ్లీష్లో రాస్తారా, హిందీలో రాస్తారా, ఉర్దూలో రాస్తారా, దేనిలో రాస్తారు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ 4 రకాలుగా ఉంది, చూసుకోండి. అండ్ ట్రేడ్ కోడ్ నేను చెప్తాను, ఇది జస్ట్ షాంపిల్ ఇట్లా అప్లికేషన్ చేసుకోవాలని చెప్తాను. ఇంకా ఇప్పుడు నేను నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ వరకు చూడండి, ఇక్కడ ట్రేడ్ కోడ్ అని ఉంది, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ 4 రకాల ట్రైనింగ్కి అయితే మనకి ఇస్తారు. 4 రకాల ట్రైనింగ్ సంబంధించి అయితే మనకు ట్రైనింగ్ ఇస్తారు. ఇదిగోండి ఇక్కడ డ్రాయింగ్, సో డ్రాయింగ్ లోయర్, డ్రాయింగ్ హయ్యర్. సో హయ్యర్ అప్లై చేయాలంటే లోయర్ ఉండాలి ఫస్టే. ఓకే, సో తర్వాత టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ, సో ఇది లోయరు, అండ్ టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ హయ్యరు. సో ఇక్కడ హయ్యర్ అప్లై చేయాలంటే లోయర్ ఆల్రెడీ పాస్ అయ్యి ఉండాలి. ఓకే, సో దేనికి ఎంత ఫీజు ఉంది కూడా నేను చెప్తాను, లాస్ట్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డ్రాయింగ్ అప్లై చేద్దాం అనుకుంటారు, లోయరు. ఓకే, సో దాన్ని క్లిక్ చేసుకోండి, ఇక్కడ ఫీజు కనబడుతుంది, దానికి తాలూకు ఎంత ఫీజు ఉందో అనేది
ఇక్కడ కనబడుతుంది. జస్ట్ 100 రూపాయలే అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ లోయర్ 150 రూపాయలు, ఇక్కడ డ్రాయింగ్ హయ్యర్ 150 రూపాయలు, ఇక్కడ టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ హయ్యర్ 200 రూపీస్. ఇట్లా అమౌంట్ అయితే మీకు కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డ్రాయింగ్ మీకు సెలెక్షన్ చేసుకుంటే 100 రూపాయలు అని చూపెడుతుంది. ఎగ్జాంపుల్గా నేను సెలెక్షన్ చేసుకున్నా. అయితే దీనికి ముందే మనము చలాన్ అయితే తీసి పెట్టాలి, బ్యాంకులోకి వెళ్ళి చలాన్ తీసి పెట్టాలి. ఆ చలాన్ ఎట్లా తీయాలనేది కూడా వీడియో చేసి వీడియో సెక్షన్లో పెట్టడం అయితే జరిగింది. దాని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడని వాళ్ళంటే చూడండి, లేదంటే మీరు నేరుగా మీరు దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే బ్యాంక్ ఉంటుందో పర్టికులర్ బ్యాంకు, ఆ బ్యాంక్కి వెళ్ళాలి. ఆ బ్యాంక్కి వెళ్ళి మీరు చలానా ఫామ్ తీసుకొని చలానా మొత్తం నింపాలి. లేదు మీరు ఆన్లైన్లో కూడా చలానా ఫామ్ ఈజీగా ఏదైతే ఎడ్యుకేషన్కి సంబంధించిన కోడ్స్ ఉంటాయి, నేను చెప్తాను ఆ కోడ్స్ కూడా, అవన్నీ అందులో ఎంట్రీ చేస్తే బ్యాంకులో ఏదైతే ఈ అమౌంట్ ఉందో, ఇక్కడ మీరు దేనికైతే అప్లికేషన్ చేస్తారో ఆ అమౌంట్ అందులో బ్యాంక్ వెళ్ళి కట్టాల్సి ఉంటుంది, అందులో రాయాల్సి ఉంటుంది. ఓకే. అండ్ ఇక్కడ చూడండి, ఆల్రెడీ మీరు చలానా తీస్తే కనుక ఇక్కడ చలాన్ నెంబర్ ఎంటర్ చేయాలి, చలానా డేటు, ఏ రోజున చలాన్ తీసారు ఆ డేటు, అండ్ చలాన్ అమౌంట్ ఎంత కట్టారు అనేది మీరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది, ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేయాలంటే దానికంటే ముందు ఏం చేయాలి, మనం చలానా తీసి రెడీగా ఉండాలి. ఓకే. అండ్ ఇక్కడ చూడండి బేసిక్ క్వాలిఫికేషన్. సో వీటికి అప్లికేషన్ చేయాలంటే మనం ఎంత అనుకున్నామంటే బేసిక్ క్వాలిఫికేషన్ మినిమం 7th క్లాస్. సో ఇక్కడ బేసిక్ క్వాలిఫికేషన్ ఎంత అనేది ఇక్కడ మీరు రాయండి. అండ్ ఇక్కడ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఫర్ హయ్యర్ గ్రేడ్ ఓన్లీ. సో హయ్యర్ గ్రేడ్ ఓన్లీ వాళ్ళకి ఈ ఆప్షన్ అనేది మనం రాయాలి. ఇప్పుడు హయ్యర్కి రాస్తే లోయర్కి సంబంధించి ఏం చేస్తారనేది ఈ బాక్స్లో మనం మెన్షన్ చేయాలి, లేదంటే వాళ్ళు వదిలేసేయండి ఏది కొత్తగా వాళ్ళైతే. సో ఓకేనా. ఈ లోయర్ ఏది డ్రాయింగ్ వాళ్ళు కానీ అండ్ ఈ టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ లోయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ సెక్షన్ ఏదైతే ఉందో ఈ సెక్షన్ను మీరు వదిలేసేయండి. అండ్ ఈ 7th క్లాస్ కానీ ఇది 10th క్లాస్ కానీ ఎప్పుడు పాస్ అయ్యారు అనేది అది ఇక్కడ రాయండి. అండ్ కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ రెసిడెన్షియల్ అడ్రస్, మన యొక్క అడ్రస్ అనేది మెన్షన్ చేయండి. ఇక్కడ స్ట్రీట్ అంటే డోర్ నెంబరు, విలేజ్ ఉంటే విలేజ్, స్ట్రీట్ ఉంటే స్ట్రీట్, డిస్టిక్, ఇక్కడ మీ యొక్క మండలు, పిన్ కోడ్, మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసేసి ఇక్కడ ఆ ఫోటో ఉంటుంది, సిగ్నేచర్ ఉంటుందండి. ఇక్కడ 30 KB లోపు ఫోటో ఉంటుంది, 20 KB లోపు సిగ్నేచర్ ఉంటుంది. స్కాన్ చేసి అప్లోడ్ చేయండి అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. అప్లికేషన్ అయితే ఫామ్ వస్తుంది. ప్రత్యేకంగా ఆల్రెడీ అమౌంట్ మనం కట్టేసాము ఇక్కడ దీనికి సంబంధించింది కాబట్టి సపరేట్ కట్టాల్సిన అవసరం ఏం లేదు. ఇది తీసుకెళ్ళి మనము డిఈఓ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. ఏమేమి సబ్మిట్ చేయాలి, ఎస్ఎస్సి మెమో అంటే ఎస్ఎస్సి మెమో పెడితే ఎస్ఎస్సి మెమో, 7th క్లాస్ పెడితే 7th క్లాస్. ఓకే. దాంతోపాటుగా క్యాస్ట్, దాంతోపాటుగా ఆధార్ కార్డు, అండ్ దాంతోపాటుగా ఈ అప్లికేషన్ ఫాము, అండ్ దీంతోపాటుగా మనం కట్టిన చలానా ఏదైతే ఉంటుందో చలానా రిసిప్ట్ ఉంటుంది కదా మీ దగ్గర, ఇదంతా ఒక సెట్ పెట్టుకొని ఒక సెట్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి వీటన్నిటి మీద గెజిటెడ్ సైన్ పెట్టి మరీ ఇవ్వాలండి. ఓకేనా. రైట్. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైంది కదా. అయితే ఇప్పుడు నోటిఫికేషన్కి వెళ్ళిపోదాం. సో ఎట్లా అప్లికేషన్ చేయాలని నేర్చుకున్నాము. అసలు ఆ డిడిఓ కోడ్ కానీ, సో ఆ లాస్ట్ డేట్ ఏంది, ఫస్ట్ డేట్ ఏంది అని చూద్దాం కనుక. ఇప్పుడు చూడండి ఇక్కడ ప్రెస్ నోటు, ఇక్కడ టీసీసీ జనవరి 2026 ఆన్లైన్ అప్లికేషన్ అని దీని మీద నేను క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అవుతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇదిగోండి ఇక్కడ మనకి నవంబర్ 21, 2025 రోజునైతే ఈ ప్రెస్ నోట్ అయితే మనకు మీ నోట్ అయితే రావడం అయితే జరిగింది. టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ ఎగ్జామినేషన్ ఇన్ లోయర్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ డ్రాయింగ్ అండ్ టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరింగ్ విల్ బి హెల్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి అండ్ ఫిబ్రవరి. సో జనవరి అండ్ ఫిబ్రవరిలో ఎగ్జామ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో వాటి కోసం ఇప్పుడు అప్లికేషన్స్ ఉంటాయి. 2026 అకాడమిక్ ఇయర్లో ఎగ్జామ్ ఉంటుంది, జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ. సో ఈ ఆన్లైన్ ఇందాక మనం ఏదైతే ఈ వెబ్సైట్ ఉందో ఈ వెబ్సైట్కి వెళ్ళి మనం అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు లాస్ట్ డేట్ వచ్చేసి మీకు వితౌట్ ఫైన్ December 5th వరకు అయితే ఉంది. అండ్ 50 రూపాయల లేట్ ఫీజుతోని December 12th రోజు వరకు అయితే ఉంది. అండ్ 75తోని లాస్ట్ డేట్తోని అంటే 75 లేట్ ఫీజుతోని 19th December వరకు అయితే ఉంది. అండ్ ఇవన్నీ కూడా మనము ఎప్పుడు ఇవ్వాలి, నామినల్ రోల్స్ కానీ అంత అప్లికేషన్ ఎక్కడ సబ్మిట్ చేయాలి, ఎవరికి ఇవ్వాలనేది ఇక్కడ మనం చూస్తున్నాం. డిఈఓ కానీ డిఓకి ఇవ్వాల్సి ఉంటుంది. మనము ఎప్పటి వరకు December 22 అండ్ December 23 రోజు, ఈ రోజుల్లోపు మనము ఇవ్వాల్సి ఉంటుంది, ఈ రోజులోపు. సో ఇప్పుడు అప్లికేషన్ చేసి రేపే ఇవ్వాలంటే కూడా అట్లా కూడా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ కూడా మనం చూడవచ్చు డ్రాయింగ్ లోయర్ గ్రేడ్ కానీ హయ్యర్ గ్రేడ్ కానీ, టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ లోయర్ గ్రేడ్ కానీ హయ్యర్ గ్రేడ్ కానీ,
ఇక్కడ మీరు అమౌంట్ ఎంత కానీ కూడా మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ చూడండి ఈ కోడ్స్ ఏదైతే కోడ్స్ ఉంటాయో మీరు ఇందాక మనం అక్కడ కోడ్స్ ఎంట్రీ చేయాలి కదా, ఇది చలాన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు కానీ ఆన్లైన్లో చలాన్ ఫిలప్ చేసేటప్పుడు కూడా ఇదిగోండి ఈ కోడ్స్ని యూజ్ చేసి మనం చలాన్ అయితే తీయాల్సి ఉంటుంది. ఓకే, సో ప్రతి డిస్టిక్ అయితే ఒక్కొక్క కోడ్ ఉంటుంది. ఆ కోడ్కు సంబంధించిన కూడా కింద ఇన్ఫర్మేషన్లో మొత్తం ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది ఒకసారి ఇక్కడ అయితే క్లోజ్, ఇంకోటి ఉన్నది దానిలో ఉంది, ఇదిగోండి ఇక్కడ చూడండి. సో టీసీసీ జనవరి 2026 ఆన్లైన్ అప్లికేషన్ క్యాండిడేట్ ఇన్స్ట్రక్షన్స్. సో ఈ క్యాండిడేట్ ఇన్స్ట్రక్షన్స్లో మనకి జిల్లాల వారీగా ఏదైతే ఉందో వాటి కోడ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఇదంతా కూడా, ఇదిగోండి. సో హెడ్ ఆఫ్ అకౌంట్స్ ఇక్కడ నుంచి వెళ్ళి మీరు అన్నీ కూడా చూడొచ్చు ఈ కోడ్స్, వీటిని యూజ్ చేసి చలాన్ కట్టండి. అండ్ డీడీఓ కోడ్ ఏదైతే ఉందో ఇది ఒక్కటే అన్నిటికీ ఉంటుంది. అండ్ ఇగో డిస్ట్రిక్ట్ వైజ్ కోడ్లు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి చూడండి, ఇదిగోండి. ఓకే, సో ఏ డిస్టిక్లో మీరు అప్లై చేద్దామని అనుకుంటే, అంటే డిఓ గారికి ఇద్దామని అనుకుంటే ఆ డిస్టిక్లోనే చలాన్ తీయండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నా సిరిసిల్ల అండి, ఓకే, సో సిరిసిల్ల ఉంటున్నా కానీ కరీంనగర్లోనే చలాన్ తీసి డిఓ కరీంనగర్లోనే ఇద్దామని అనుకుంటున్నా. ఓకే, కాబట్టి ఇక్కడనే చలాన్ తీయండి. ఎగ్జాంపుల్గా నేను చెప్తాను, నేను ఇక్కడనే తీసి ఇక్కడ డిఓలో ఇస్తాను. అది కాకపోతే నా అడ్రస్ వచ్చేసి ఆధార్ కార్డులో సిరిసిల్లలో ఉంది కాబట్టి ఎగ్జామినేషన్ సిటీ సెంటర్ అనేది సిరిసిల్లలో పడుతుంది. అప్లికేషన్ ఇక్కడ తీసుకుంటారు డిఓలో, కానీ యాజ్ పర్ ఆధార్లో ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్ ఆ డిస్టిక్లోనే మీకు ఎగ్జామినేషన్ సిటీ సెంటర్ పడుతుంది. గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఈ విధంగా మీరు ఒకసారి నేను నోటిఫికేషన్ ఎక్కువ ఏమైనా చెప్పినట్టు అనిపిస్తే మీరు కూడా ఒకసారి నోటిఫికేషన్ అయితే చూడండి. ఓకే, వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మరిన్ని అప్డేట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.